అందరికీ వెల్కమ్ టు సిరి డైరీస్. ఈరోజు మనం క్యాబేజ్ పకోడీ చేసుకుందామా? లెట్స్ గో. క్యాబేజ్ ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాబేజీలోకి కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు అందుకు తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, అలాగే శనగపిండి, ఒక 1 2 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పకోడీలు చేయడానికి ఒక స్పెషల్ ఉంది. మనం ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువైనా కొత్త బట్టలైనా కొనుక్కున్నప్పుడు ఎప్పుడెప్పుడు వాడతామని వెయిట్ చేస్తాం కదా. అలాగే ఐకియాలో ఈ కొత్త బౌల్ తీసుకున్నాను. అందులో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే క్యాబేజీ గుర్తొచ్చింది. ఇంకా క్యాబేజీ పకోడీ వేద్దామని ఈ బౌల్లో అయితే మంచిగా పిండిని కలిపేసేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని వేడెక్కాక వీటిని చిన్న చిన్న పకోడీలో వేసుకుని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే క్యాబేజ్ పకోడీ రెడీ. క్యాబేజ్ తినని వారు ఇలా పకోడీ ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈట్ హెల్దీ అండ్ బీ పాజిటివ్. బాయ్.